హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు అయితే శనివారం ఒక్కపోద్దు మిర్చీలు అయితే వేసుకుంటున్నా. శనగపిండి, జల్లెడ పట్టుకున్న శనగపిండి, ఓమ, ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. మిర్చీలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం మళ్ళీ పకోడీ లాస్ట్కి మిగిలితే పకోడీ చేసుకుంటా. కొన్ని ఉల్లిగడ్డలు కోసుకున్నా. కొంచెం కొత్తిమీర పొడి వేస్తాం. కొంచెం అంతా కొత్తిమీర పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ వస్తాయి. అందరూ ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? సోడా వేద్దామంటే టేబుల్ టైంకు అయిపోయింది. చూద్దాం సోడా వేయకుండా చేస్తా, ఎట్లా వేస్తాయో చూస్తా. కంటిన్యూగా వీడియోలు చేస్తున్నాను నేను, కానీ నా వీడియోలు ఇంకా హిట్ అయితే లేవో ఏమో, యూట్యూబ్లో వస్తలేవు. చాలా బాధ అనిపిస్తుంది. నేను బాగా దూరం పడ్డాని మా వాళ్ళు అందరు చూస్తారని చేస్తున్నా ఫ్రెండ్స్. నేను మా అమ్మ వాళ్ళు అందరూ, మా మేనత్తలు, అందరూ, మా తమ్ముని పిల్లలు, మా పెద్ద అమ్మోళ్ళు అందరు గుర్తుకొచ్చి టైంపాస్ అవుతుందని యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను. నేను ఎంత దూరం పడ్డాని యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను. నేను మైండ్లో అది ఒకటి ఆలోచన పడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు చదువు రాకుండా కానీ చేయాలని ఆలోచన పడ్డది, చేసుకుంటున్నా. కొంచెం దయచేసి అందరూ లైక్ చేయండి. మంచిగా వ్యవసాయం గురించి, పిల్లల గురించి, ఏదన్నా ఊళ్ళో పండుగలు జరిగితే అవన్నీ పెడుతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, కొంచెం అందరూ దయచేసి నాకు లైక్ చేయండి. ఇంకా నేను నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. అంటే కొంచెం చదువుకోలేను కాబట్టి ఇంకా బాగా నేర్చుకునేటివి ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకున్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి చేయండి, చూపెడతా. ఫుల్ వేడి అవుతుంది కావచ్చు అని ఆపుతున్నా. ఇక మళ్ళీ చేసినాక కొంచెం చేయంగా చూపించి చేసినాక తినంగా చూపిస్తా ఫ్రెండ్స్. నేను కొంచెం ఇంకా అన్నీ నేర్చుకున్నట్టు ఉన్నాయి. ఇంకా కడి చేసుడు అవన్నీ నేర్చుకోవాలన్నట. రికార్డు తప్పు పోయింది, అవన్నీ తీసుడు నేర్చుకోవాలన్నట. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక మా అమ్మకి పానం మంచి లేకపోతే మా అమ్మ దగ్గరికి పోతే, మా తమ్మునికి పానం మంచి లేకపోతే మా తమ్ముని దగ్గరికి పోతే, అక్కడ మళ్ళీ నేనే ఆధారం. కొంచెం నాకు ముందే జారి ఉండే అందరితోటి ఇక అక్కడ మాట్లాడి చేసేదాన్ని నేనే అన్నిటికీ. అందుకనే మొన్న అక్కడ మళ్ళీ మా అబ్నార్ వెళ్ళి అవన్నీ చేయవలసి వచ్చింది. ఇట్లా ఉండాలి, లేకుండా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అందులో నుండి ఏముంది యూట్యూబ్లో కొత్తగా గురించేది ఏంది, మాకు చేయరాదా అది దాని ఊళ్ళే గిట్లేగా పడిరాని వాళ్ళు అట్లా మాట్లాడతారట. రేవంత్ రెడ్డి అన్న మీ సొంతం మీ అన్ననా రేవంత్ రెడ్డి అని అనటానికి? మీ అమ్మకు పుట్టిండా అనుడంట కొంతమంది. నాకు అట్లని కాదు ఫ్రెండ్స్. నేను అయితే మా రెడ్డిలు కాబట్టి, అక్కడ మా రాజ్యం కాబట్టి అట్లా అన్నయ్య అనాలని అనిపించింది. ప్రేమగా అన్నయ్య అని పిలిచిన నేను అంతే. మా అమ్మకు పుడితేనే పిలుస్తారా? వేరే వాళ్ళని విలువరా అన్నయ్య అని? అట్లా ఎందుకు పేరునాలు పెడతారు ఫ్రెండ్స్ మీరు? అన్నయ్య అని అనాలనిపించింది అన్న తప్ప? అన్నయ్య అంటే తప్ప? అట్లా పేరునాలు పెట్టిరట నన్ను. నేను ఎవరినైనా చాలా గౌరవించి మాట్లాడతా, అందరినీ చాలా బాగా చూసుకుంటా. నాకు అందరినీ అట్లా ఇట్లా అని నేను ఎవరిని చాలా గౌరవించి మాట్లాడతా.
అందరు మా వాళ్ళే అనుకుంటా నేను. అట్లా వేరే ఉద్దేశంతో మాట్లాడకండి. నాకైతే ఏది తెలియదు. కొంచెం నాకు చాలా బాధ అనిపించింది అట్లా మాట్లాడితే. అన్నయ్య కాకుండా మా అన్నయ్య సొంతం అన్నయ్య తిరిగి ఫీల్ అయ్యి నేను అట్లా పిలుచుకున్నా. మహారాజం అయినా అందుకు పిలుచుకున్నా నేను. వేరే ఉద్దేశం ఆలోచించి తల్లికి పుడితేనే పిలుపుతారా వేరే వాళ్ళని? ఇక వేరే వాళ్ళని పిలుచుకోమా మనం అన్నయ్య వదినమ్మ అది అని మంచిగా అనుకోమా? అట్లా అంటారట. కొంచెం దయచేసి వేరే అపార్థం చేసుకొని మాట్లాడకండి ప్లీజ్ ఫ్రెండ్స్, పుణ్యం ఉంటుంది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి చూడండి పిండి కలిపి అయింది.